రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఇప్పుడైతే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే యువజన పార్టీగా చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వచ్చిన ప్రొటెస్ట్ గురించి కూడా మనకి షేమ్లెస్ అని చెప్పేసి మీరు దాన్ని అగేనిస్ట్ గా అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అసలు దీనికి గల కారణం ఏంటి? నేను మెట్టిగూడ డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈ రోజు అంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి అయినా ప్రజలను నమ్మించి అంటే వాళ్ళ నమ్మకంతో ఓటేసినారు. నమ్మిన వాళ్ళని జడగొడితే నరకాన పోతురని ఇప్పుడైతే స్పష్టంగా వ్యక్తం అవుతుంది. ఆయన అన్ని దొంగ హామీలు చేసి ఇంతవరకు ఒక ఏంది తులం బంగారం అన్నారు, అవన్నీ ఏమీ రాలేదు. కాకపోతే మళ్ళీ ఏంది తెలంగాణలో కూడా మనకి భద్రత లేకుండా అన్ని ఎట్లా అంటే మొత్తము వ్యతిరేకంగా చేస్తున్నాడు. కాబట్టి మేము ఈ రోజు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడానికి వచ్చినాము. ఈయన ఆటలు ఇంకా కొనసాగవు. ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చినప్పుడు అది యూజ్ చేసుకోవాలి. కాకపోతే ఆయన యూజ్ చేసుకోలేదు. ఇంకా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇప్పటి నుంచి అయితే మా బీజేపీ వాళ్ళమైతే మేము వదిలే ప్రసక్తే లేదు. నేను ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దానిక ఈయన ఏమన్నా అన్ని ఏంది హామీలు ఇస్తా అని ఇలా వేసి వదిలేస్తున్నాడు. కాబట్టి మేమైతే వదిలేదు. అంటే జెన్జీకి ఉపయోగపడే విధంగా ఉండేది ఏ సమిట్ కోసం అని చెప్పేసి ఇది జరుగుతుంది. మరి యువతకి కానీ జెన్జీకి కానీ ఏ విధమైన ఉపయోగం ఉంది? అంటే యువత అందరూ కూడా కోపగించుకునే విధంగానే నడుస్తుంది. అంటే జాబ్ పరంగా కానీ ఏ పరంగా చూసుకున్నా కానీ మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది? యువతకైతే ఏమీ ఉపయోగం అయితే ఇంతవరకు ఏమీ లేదు. అందుకనే మాకు అంటే ఉపయోగం ఉంటే మేము కూడా ఏమనకపోతుంది. కానీ ఉపయోగం ఏ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం అయితే ఇంతవరకు అయితే ఏమీ లేదు. ఓకే.